రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు మనకు చేస్తున్నటువంటి గొప్ప వాగ్దానము, మనము బంధకాల్లో పడి ఉన్నా సరే నిరీక్షణ కలిగి ఉంటే చాలంట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నీ యొక్క ఆటంకములు అన్నీ కూడా తొలగిపోతాయి, దేవుడు తీసివేస్తాడు అనేటువంటి నిరీక్షణ నీలో ఉండాలంట. అంతే తప్ప నిరాశ నీలో ఉండకూడదు. దేవుని నమ్మిన ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ కూడా ఇదే నిరీక్షణతో ముందుకు సాగిపోవాలి తప్ప జీవితంలో ఎలాంటి నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు అని దేవుడు చెప్తున్నాడు. నీవు నన్ను నమ్మావు కదా, నన్ను విశ్వసించావు కదా, నా మీద ఆనుకొని ఉన్నావు కదా, ఇక నీ బాధలు, నీ బంధకాలు, నీ శ్రమలు, నీ కష్టాలు, నీ కాడులు, నీ ఊబుల గురించి నేను జాగ్రత్త వహిస్తాను, నేను వాటిని చూచుకుంటాను, నీవెందుకు దిగులు చెందుతున్నావని దేవుడు మనలను ప్రశ్నిస్తాడు. అందుకే ఒక్కసారి దేవుణ్ణి ఆనుకొని ఆయన మీద నీవు భారము మోపిన తరువాత మరలా నీవు వాటి గురించి చింతించకూడదు. అది ఎలాంటి బంధకమైనా సరే నీకు ఒక నిరీక్షణ ఉందా, నా దేవుడు తప్పనిసరిగా దీనిలో నుంచి నన్ను బయటకు తీసుకువస్తాడు అనేటువంటి నిరీక్షణ నీ హృదయములో జనించిందా చాలు, తప్పక నిన్ను మరలా దేవుడు విడిపిస్తాడు. మరలా మీ కోటను ప్రవేశించండి. ఎవరు ఆ కోట? దేవుడే. ఆయనే ఎత్తైన కోట, నా ఆశ్రయదుర్గము, నా రక్షణ శృంగము, నా కీడము, నా ఆధారము అని భక్తుడు చెప్తాడు. కాబట్టి మనమందరము ఇలాగే ఉండాలి. మన కోట మన దేవుడే. ఆయన యొద్దకు వచ్చినప్పుడు సురక్షితంగా ఉంటాము. కోటలో ప్రవేశించు అంటున్నాడు. మరలా నా దగ్గరకు వచ్చేయి. లోకంలోకి వెళ్ళి అనేకమైన బంధకాల్లో పడిపోయావు, అనేకమైన కష్ట నష్టాల్లో ఇరుక్కున్నావు. మరలా నా యొద్దకు వచ్చేయి, నా కోటలో ప్రవేశించేయి, నా మందిరంలోకి వచ్చేయి. నా మందిరమే నీకు కోట, నా మందిర ఆవరణమే నీకు సురక్షితమైన ప్రదేశము అని చెప్తున్నాడు దేవుడు. నీకు నిరీక్షణ ఉండాలి. రండి, మరలా కోటను ప్రవేశించండి. ఎన్ని అంతలుగా మేలు చేస్తానంటున్నాడు? రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. నా కోటలో ప్రవేశించండి, మరలా నా మందిరానికి రండి. ఇప్పటివరకు ఏం జరిగిపోయిందో పర్వాలేదు, రెండంతలుగా మీకు ఏదైతే లోకంలోకి వెళ్ళి మీరు కోల్పోయారో, ఏదైతే నష్టపోయారో, ఎందులో అయితే తీవ్రంగా మీరు బాధపడి ఇరుక్కొని ఉన్నారో వాటన్నిటిలో నుంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి రెండంతలుగా మీకు మేలు చేస్తాను. కోల్పోయింది 2 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను, అది ఏదైనా సరే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుని యందలి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అందువల్ల ఆయన యందు నిరీక్షణ ఉంచుదాం, ధైర్యంతో ముందుకు సాగిపోదాం. ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలు చూద్దాం. బలమైన కోటలాంటి ఆయన సన్నిధానంలో మనము తిరిగి ప్రవేశిద్దాము. లోకము నుంచి బయటకు వచ్చేసి ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో మనము కనబడుతూ ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని ఆయన నామాన్ని ఘనపరుద్దాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుత రీతిలో ఇప్పటివరకు కాపాడి ఉన్నారు, రక్షించి ఉన్నారు. దాని అంతటిని బట్టి మీకే వందనాలు. ఇదిగో మరొక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి మరొక వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, బంధకాలు అనేకములు ఉన్నాయి మాకు, అయినా సరే నిరీక్షణ కలిగి ఉండమంటున్నావు. మరలా కోటలాంటి నీ యొక్క సన్నిధానంలోనికి ప్రవేశించమంటున్నావు. నీ మందిరంలో మరలా ప్రవేశించమంటున్నావు. కోల్పోయిందంతా రెండంతలుగా మేలు కలుగజేస్తానని నీవు మాకు తెలియజెప్పావు. దాని అంతటిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ అద్భుత రీతిలో మేమందరము ప్రతి బంధకముల నుంచి, ప్రతి వలల నుంచి, ప్రతి ఊబుల నుంచి మేము బయటకు వచ్చి మేము వాటన్నిటి నుంచి విడుదల పొంది నీ నామంలో మేము హెచ్చింపబడి అద్భుతమైన ఆశీర్వాదాలతో ఈ జీవితాలను కొనసాగించేటువంటి కృప మాకు అనుగ్రహించవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.